యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నేను యాక్చువల్గా ఇదేంటి రాదమ్మ చీరలు అమ్మడానికి నుంచింది అనుకుంటున్నారా? ఫ్యాషన్ టాక్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా కూడా ఇవ్వచ్చు కాదండి. ఇది ఒకసారి కొత్త చీర కింద కట్టుకుని మీ ముందుకు వచ్చాను కదా. ఇది 2 వాషెస్కి వెళ్ళింది. 2 వాష్కి నేను డ్రై వాష్కే ఇచ్చేసాను. 2 వాషెస్కి వెళ్ళిన తర్వాత ఇది ఇంత అందంగా ఉంది. షిబోరి ప్రింట్స్ జనరల్గా మనం బోర్డర్స్లో కానీ లేదంటే హాఫ్ కింద కానీ ఇచ్చాం, కానీ ఇంత ఫుల్గా తక్కువ ఇచ్చినట్టున్నాను. దీని అందం తెలుస్తుందేమో ఎవరికైనా. నెక్స్ట్ టైం ఈ మోడల్ నచ్చినాయి అంటే తెప్పించవచ్చని ఉద్దేశంతో నేనేదో మార్కెట్కి వెళ్తూ కట్టుకున్నది మీకు చూపిస్తున్నాను. షిబోరి ప్రింట్లో కూడా ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ లాగా చూసారా. కిందంతా అండి కాఫీ కలర్ ఎక్కువ ఇచ్చారు, పైన కొంచెం ఆ కలర్ తక్కువ ఇచ్చి లంగావణి స్టైల్ లాగా డిజైన్ చేశారా అన్నట్టుంది. వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో మంగళగిరి చీరలు, అది కూడా 2 వాషెస్కి ఇలా ఉన్నాయి. నేను ఇవన్నీ ఉంచుకున్నాను కట్ చేయించకుండా. మామూలుగా జిగ్జాగ్ చేయించేసుకుంటాను, ఇవి లాగుతాయి కదా జ్యువెలరీ అదిని, కానీ ఇదేదో వెరైటీగా ఉందిలే అని ఉంచాను. సో ఇది ఈరోజు మంగళగిరి చీర కట్టుకుని డిఫరెంట్ శారీస్తో మీ ముందుకు వచ్చిన మీ రాదమ్మ. ఇంట్రడక్షన్ మళ్ళీ ఇస్తాను. ఏమైనప్పటికీ ఈ చీర అందం చూడండి, ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టండి. ఇది మా అమ్మ నెక్లెస్, వాణిశ్రీ నెక్లెస్ అని మా అమ్మ చిన్నప్పుడుదంట, నాకు ఇచ్చారు. ఎప్పుడైనా ఒకసారి గుర్తొస్తే పెట్టుకుంటా. బాగుంది కదా. ఇది ఈరోజు మీరాదమ్మ చీరలు ఇటు పెట్టుకుని ఇటు ఎదుక్కుంటే మీరాదమ్మ ఈ విధంగా మీ ముందుకు వచ్చి సందడి మొదలు పెట్టేసి రాదమ్మ. ఇది ఆల్రెడీ ఒకసారి చూపించానండి. ఎందుకన్నా ఫస్టే చూపించిన చీరే వచ్చింది, అయినా నాకు నచ్చింది. రెండోసారి ఎవరికైనా నచ్చుతుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. లేదంటే నేను కట్టుకుని నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాను. నాకు బాగా నచ్చింది. ఇందులో వచ్చినవన్నీ వెళ్ళిపోయినాయి, కానీ ఇది ఒక్కటి ఆగింది. సిమెంట్ కలర్ మీద చంద్రకాంతం వైన్ కలర్ అండి, వైన్ కలర్ ఫ్లవర్స్, బోర్డర్స్ అన్ని బీడ్స్తో వర్క్, జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఇది ఒక విధంగా నేను తక్కువ రేట్కి ఇస్తున్నట్టండి. చాలా బాగుంది. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. బ్లౌజు కొంచెం చిన్న ఫ్లవర్స్ ఇచ్చినట్టున్నారు కదా, స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారండి. ఇది రన్నింగ్లోనే కట్ చేసుకోవాలి. సారీ అంతా పెద్ద ఫ్లవర్స్ వచ్చింది, లేదంటే అది పళ్ళు కానీ అవ్వచ్చు. కాదు, పళ్ళు కాదు, ఇది పళ్ళుకు కూడా మనకి ఈ డిజైన్ వచ్చిందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఒకటి అబ్బో జరికట నలుపు చూడండి ఎంత బాగుందో దేవుడా. అమ్మయ్య తిరిగేసేసి మన ఛానల్ అనిపించుకుని మళ్ళీ తిరిగేయాలి మరి. పిచ్చివే వర్క్ అండి, జెరికోటల మీద కూడా చేసేస్తున్నారు అనమాట. చూసారా కాదా, నేనే ఊహించుకున్నానా, ఏదో అనిపించింది అలా. ప్యూర్ కాటన్ అండి ఇది. భయం వేస్తుంది, నాకు ఒకటి దెబ్బేశారండి ఎవరో, అందుకని వాడి దగ్గర మానేసిన ఇంకా పదే ఎత్తుక్కుంటున్నా. చాలా బాగుంది. బ్లాక్ అండి, బ్లాక్కి గ్రీన్ కాంబినేషన్ చీర. ఇదిగో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. పళ్ళు అంతా ఇలా వచ్చింది, దీని మీద లైట్ పింక్. డిసైడెడ్ శారీస్ మట్ ఇవి, వెళ్తే లేకపోతే ఇదిగో అనమాట కదా. చాలా అంటే చాలా బాగుంది ఈ చీర. ఈ కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రీన్ కొంచెం నా దగ్గర లేవు మాట. ఇదిగో జెరికోట, ఇంకా అన్ని వెరైటీస్ అండి. ఇది బెనారస్ జార్జెట్ అండి, బెనారస్ కటాన్ సారీ అండి. కటాన్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. మనకి 50,000 1,00,000 దాటేసి కూడా కటాన్లో వస్తాయి. ఇది లక్స్ గ్రీన్ కండి, చాలా అంటే చాలా నచ్చేసింది నాకు ఈ చీర, అందుకే రప్పించాను. మిర్చి రెడ్ అండి, బోర్డర్ ఓన్లీ బోర్డర్ ఇచ్చారు. చీరంతా లతల్లా అల్లారు. సిల్వర్ కలర్ కాదు, సిల్వర్ గోల్డ్ అన్నట్టు తెలియనట్టుంది, కానీ సిల్వర్ కలరేనండి. ఇది రన్నింగే బ్లౌజ్ ఉంటుంది. రిచ్ పళ్ళు అండి, రిచ్ పళ్ళు. బ్లౌజ్ ఇదిగో ఇదో సాటిన్ లాగా ఉందండి. బెనారస్లోనే మష్రూ అని వస్తున్నాయి కదా, మష్రూ సిల్క్ అని. ఇది అలా కనిపిస్తుంది, కానీ కటాన్ అండి. కటాన్లో క్వాలిటీస్ అండి డిఫరెంట్. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రైస్కి ఇది రీజనబుల్గా అనిపించింది నాకు, అందుకే ఇమ్మీడియట్గా చూడగానే ఇప్పుడు పెళ్లి కూతుర్లకు కూడా బాగుంటున్నాయి, తొలిమాట వెళ్ళేటప్పుడని అలాగా కట్టుకుంటున్నారు కదా. సో ఎవరికైనా నచ్చుతుందేమో అని తెప్పించిన చీర. అదొక చీర. ఇది కూడా మనం 2 ఇచ్చినట్టున్నామండి, ఒకటి మిగిలిపోయింది. ఇదిగో ఇది అప్లిక్ వర్క్లో
శారీ బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది. ఒకసారి ఆల్రెడీ చూపించిన చీర కాబట్టి ఇది మళ్ళీ చూపించట్లేదు. చీర అంతా లైన్స్. ఏంటి రాదమ్మా అన్ని చూపించిన చీరలు చూపించేస్తున్నా అంటారు మళ్ళీ, అందుకని ఎక్కువ చూపించట్లేదు. ఇవి మాత్రం బెంగాలీ కాటన్స్ అండి. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందుకని వాళ్ళు ఒక 4 కలర్స్ ముందుకు తీసుకొచ్చారు అనమాట. ఇది పీచ్ మీద వైట్. ఈ వర్క్ వల్ల మనకి ఎక్కువ వర్క్ ఉంటే కొంచెం రేట్ ఎక్కువ, కొంచెం తక్కువ బుటీస్ లాగా ఇచ్చేస్తే తక్కువ, అలా ఉంటుంది. ఇవి చాలా బాగుంటాయి. ఇవి బ్లౌజులు రావండి, మనం 2x2 క్లాత్లు తీసుకుని కుట్టించుకుంటేనే బాగుంటాయి. ఇందులో వైట్ తీసుకుని, వైట్ అంటే హాఫ్ వైట్ లాగా వచ్చింది కదా, హాఫ్ వైట్ తీసుకుని కుట్టించుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో అదొక కలరు. ఇది కూడా చాలా లేటెస్ట్గా అనిపించింది నాకు. ఇది కూడా కొంచెం కట్టుకోవచ్చు, అంత బాగుంది. పళ్ళు వీళ్ళే డిజైన్ చేస్తారు. శారీ మొత్తం గచ్చకాయ కలర్ అంటారు కదా, నా దృష్టిలో అనేది ఏం కలర్ అంటారంటే అండి గ్రీన్ అండి. పెసల్లో లైట్ గ్రీన్కి పిస్తా కలర్ అనొచ్చండి. డార్క్ పిస్తా కలర్ మీద ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిజైన్ చేశారు. శారీ మొత్తం ఫ్లవర్సే, గీతలు కూడా వచ్చినాయి. బ్లౌజ్ ఉండదు, పళ్ళు ఇలా డిజైన్ చేస్తారు. ఈ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మనం. సో లేదంటే వైలెట్ బోర్డర్ వేసుకుని, వైలెట్ కలర్ వేసుకుని ఈ కట్టన్స్లో లోపలికి వచ్చిన ఈ బోర్డర్ తీసుకుని చేతులకి వేసుకుని బ్లూ కలర్ పైపింగ్ చేసుకుంటే, లేదంటే ఫేసింగ్ అంటున్నారు కదా, అలా ఈ కలర్ ఇచ్చుకుని డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇవి 10,000 రూపాయల పట్టు చీరల కంటే అందంగా కనిపిస్తాయి ఈ సమ్మర్లో. ఇది ఒక చీర వెళ్ళింది కదా, మళ్ళీ ఇంకొకటి కొంచెం డిజైన్ వేర్లో వచ్చినాయి అండి, సేమ్ కాదు అది. ఇదొకటి. ఇవన్నీ చాలా నీట్ వర్క్ అండి. ఇగో బ్యాక్ సైడ్ ఇంత నీట్గా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్. ఇవి చాలా అసలు షోరూమ్స్లో చాలా ప్రైసీగా అనిపిస్తున్నాయి కదా, మనకి కొంచెం షోరూమ్ ఛార్జెస్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి రీజనబుల్ ప్రైసెస్కి మేము ముందుకు తీసుకొచ్చేస్తున్నాం. మీరు అదమ్మా ఇదిగో ఇంకొకటి. ఇది కూడా బెంగాలీ కట్నే, సిమెంట్ కలర్ మీద వైట్ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఇది కూడా మనమే డిజైన్ చేసుకోవాలి. బ్లౌజ్ మనమే వేరే 2x2 తీసుకుని కుట్టించుకోవచ్చు. ఒక మోడల్ చూపించాను కదండి, అందులో ఇది ఇంకొక కలర్, ఒక లైట్ వైలెట్ సిమెంట్ అన్నట్టు కలర్ అయితే కలర్ అండి. ఇది వైలెట్ సిమెంట్ కలర్ కలిసి మంచి కలర్ కింద కనిపిస్తుంది. ఇది ఫ్లవర్స్ కూడా డార్క్ కన్నీ కనిపించినట్టు పర్టికులర్గా అట్రాక్టివ్గా కనిపించకుండా ఉంది డిజైన్ అంతాని. సో చాలా బాగుంది. దీనికి బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి, నీట్గానే వచ్చింది. ఈ పళ్ళు అంతా ఇలా డిజైన్ చేశారు. మనం ఇలా చేయించుకుంటే కనీసం 200-300, అంటే మనకు వర్క్ వచ్చేస్తే చేసేసుకోవచ్చు. టైం సరిపోతే ఇవన్నీ చేయడానికి మన టైం సరిపోతుంది కదా, ఇవి చేసి వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేసుకుని చక్కగా చేయించుకుంటున్నాను. ఈ మధ్య మొదలుపెట్టాను నేను కూడా స్టైల్గా మొదలుపెట్టానండి. రకరకాలుగా ఇవన్నీ వేసేదాన్ని కాదు, గుచ్చుకుంటాను, వెనకాల తాళ్ళు కూడా కట్ చేయించేదాన్ని. ఇప్పుడు నేను పెట్టానని అడుగుతున్నా. ఇదొకటండి, బెనారస్ జార్జెట్లో సెమీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. రెడ్డిష్ మిర్చి రెడ్కి బ్లూ కలర్, ప్రైస్ తక్కువలో వచ్చింది నాకు, అందుకనే ఇమ్మీడియట్గా తెప్పించేసాను. చాలా అట్రాక్టివ్గా ఉంది. రాయల్ బ్లూ అండి, సిల్వర్ కలర్. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇది 2600 అండి. అసలు ఈ రేటుకి రావు. 3000 అక్కడ మనం పెడితేనే, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటేనే 3000 ఎబోవ్ ఉంటాయండి. మనకి చాలా తక్కువకి వచ్చింది. ఎవరికైనా పెళ్ళి గిఫ్ట్లకి కింద ఇవ్వడానికి కూడా బాగుంటాయి. సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బాగుంది, క్లాత్ కూడా మనకి బాగుంది. షాంపూ వాష్ చేసుకోవచ్చు, లేదంటే డ్రై వాష్కి ఇచ్చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా సరే 1000 రూపాయలు 2000 దాటేసిన చీరలు డ్రై వాష్కి ఇస్తేనే బాగుంటున్నాయి. ఇది కూడా చాలా బాగుంది. నీత అమ్మని కట్టిందంట ఆమె, ప్యూర్ గోల్డ్ జరీ, సిల్వర్ జరీనో లేకపోతే ప్లాటినం జరీతో కట్టుంటుంది. మన వాళ్ళు దింపేశారండి. నార్మల్ జరీలో సేమ్ శారీ. వీలైతే ఆవిడ ఫోటో మన దగ్గర ఉంది, దొరికితే మీకు యాడ్ చేపిచ్చేస్తాను. చీర పళ్ళు అండి, ఇది బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ ఇస్తారు. ఇది బ్లౌజ్ అండి. శారీ మొత్తం చూడండి ఎలా చూపిస్తుంది మీరు అదే ఇదండి. ఎందుకంటే ఎందుకు చూపించిన అంటే ఆవిడ ఫోటో ఉంది నా దగ్గర, సో ఖచ్చితంగా యాడ్ చేసేస్తాం మేము. అందులో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆవిడ పచ్చళ్ళు నెక్కకి దగ్గరగా పెట్టుకుని, పచ్చలు చెవలి పెట్టుకుని ఒక రేంజ్లో తయారైంది ఈ చీర కట్టుకుని. మీరు ఆవిడ పచ్చలు పెట్టుకుని కాబట్టి మనం పచ్చలు పెట్టుకోదు కెంపులు. ఇంకా లాస్ట్ చీర అండి,
అన్ని ఓపెన్ చేసేసి డబ్బాలన్నీ పక్కన పడేసి కవర్స్ అన్ని తీసేసి, ఇదండి సన్నగా ఉన్న వాళ్ళకైతే బాగుంటాయండి, లావుగా ఉన్న వాళ్ళకండి కొనుక్కోద్దండి. కూర ఒక రేంజ్ అండి, ఇది నేను కట్టుకుంటాను, నా రేంజ్ లో ఉంటే పర్లేదు, లేదంటే ఇవి కొంచెం ఆర్గంజా అయినా కొంచెం స్మూత్నెస్ ఉంటుంది కానీ కూరలో కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది. కానీ వీటందం ఈ బోర్డర్స్ తోటి ఈ కాంబినేషన్, ఈ కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. చాలా బాగుంటున్నాయండి ఇవి. ఒక్కటి తీసుకుంటే చాలా ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు నేను బనారస్లు అనుకోండి ఓ 10-15 చీరలు తీస్తా, అలా కాకుండా ఇవి బాగున్నాయి. నేను కట్టుకున్నాను, బ్లాక్ అవుట్ కట్టుకున్నాను, సేమ్ ఇదే అండి. ఇది కూడా కొంచెం పర్లేదు, మొన్న తీసింది వేరే అనుకుంటా, సారీ నేను తప్పు చెప్తున్నాను, ఇది పర్వాలేదు, ఇది బాగుంది. ఇది బ్లాక్ అండి, గ్రీన్ లైన్స్ వచ్చిందండి. నేను బ్లాక్ లో కట్టుకున్నాను యాక్చువల్ గా. పళ్ళు ఏది, పళ్ళు రిచ్ పళ్ళు ఇస్తారు కదా, చూడండి అసలు ఈ రాదమ్మ ఎలా ఓపెన్ చేసిందో. అబ్బో, పైన ఎల్లో బోర్డరా, ఓకే ఇదిగో అండి ఎల్లో బోర్డర్, కింద గ్రీన్ అండ్ ఎల్లో మిక్సింగ్, ఆల్మోస్ట్ గంగా జమున స్టైల్లో కనిపిస్తుంది. ఇది బ్లౌజ్ అండి, ఇది పళ్ళు, పళ్ళు రిచ్ పళ్ళు అండి. మొత్తం ఓపెన్ చేస్తాను, ఏం పర్లేదు, పర్లేదండి. ఇది చక్కగా కాంబినేషన్ నచ్చితే మాత్రం మీరు కట్టుకోండి, లేదంటే ఇంక లాస్ట్లో అండి చెప్పాను కదా, దుప్పట్లు 2 లాస్ట్ వీడియోలో చూపించడం మర్చిపోయాను, అందుకని ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీరు అదమ్మా, వీటికి పిల్లోస్ ఒక్కొక్కటే వచ్చినాయి అండి, సింపుల్ అండ్ నీట్. చూసారా, ఓపెన్ చేయకపోతే తిరిగేసి మడిపెట్టుకోవాలి, ఇవి ఇలా పెట్టేస్తే ఇలా పికాక్స్ ఇచ్చింది, బ్లూ అండ్ ఎల్లో ఫ్లవర్స్, లెమన్ ఎల్లో ఫ్లవర్స్ వేసింది. డిజైన్ అయితే ఇలా వచ్చింది, మీకు ఎలా కనిపిస్తుంది అని సరిగా చూపించట్లేదు, రౌండ్లో వచ్చినాయి. ఓకేనా, ఉండండి నేను చెప్తాను. దేవుడా, ఇదిగో ఓకేనా, చూడ బాగుంది కదా, ఇదిగో బాగుంది. దీనికి పిల్లోస్ ఒకటే వచ్చిందా, బెడ్షీట్స్ వచ్చేసినాయి అండి 2. పిల్లోస్ దెబ్బేసినాయి అన్నాను కదా, పిల్లోస్ లేవు దీనికి. మనకి పిల్లోస్ ఏమైనా బయట ఈ పింక్ కలర్ దొరికేస్తాయి బ్లూ గాని, కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళు, పిల్లోస్ మస్ట్గా కావాలనుకున్న వాళ్ళు అయితే వద్దు, నేనైతే వాడేస్తాను, నేను ఎప్పుడైనా దొరికితే కొనుక్కొచ్చేస్తాను కూడా. పిల్లోస్ అసలు నేనే కొనుక్కొచ్చి సెట్ చేసేయాల్సిన పొరపాటు చేసా. చూసారా, ఇవి 2 3/6 2 కార్డ్స్ వస్తాయి కదా, డబుల్ కార్డ్స్, అవి సింగిల్ కట్స్ అంటారు ఒకళ్ళు, డబుల్ కట్స్ అంటారు ఒకళ్ళు, ఏదేమైనా ఆ కార్డ్స్ మీద 2 పింక్ ఇవ్వండి. ఇది 2 పిల్లోస్తో ఎంత సైజో చూద్దాం. ఇది కూడా చిన్నదండి, దివాన్ సైజ్ అండి, చాలా బాగున్నాయి. డీర్స్ వేసింది, పిల్లలు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో చక్కగా తీసుకోవచ్చు. ఇవి కూడా 2 దుప్పట్లు ఎంతారా, ఇదిగో చాలా బాగున్నాయి. కింగ్ సైజు, క్వీన్ సైజు, బోల్ సైజులు వచ్చేసినాయి అండి. మాకు డబుల్ కట్ సింగిల్ కట్ అండి, మా చిన్నప్పుడు మా అమ్మ కొనుక్కొచ్చినప్పుడు, అప్పుడు మా అమ్మ తెచ్చివర్లే, మాకు తెలీదు. ఇప్పుడు ఏదో ఇప్పుడు మా అమ్మకి ఛాన్స్ ఇవ్వకుండా నాకు నచ్చినాయని నేను కొనుక్కుంటున్నాను. మా అమ్మ చిన్నప్పుడు ఏ గౌన్ తెచ్చేస్తే ఆ గౌన్ వేసుకోవాలండి, ఇది నచ్చిందా లేదా కాదు, కొత్త బట్టలు అంతే. అన్ని నిజాలు చెప్పేస్తుంది మీ రాదమ్మ. ఇప్పుడు మా అమ్మ పల్లె పని వింటారు, నీకు అప్పుడు ఏదైనా నేను నడకుండా చేసామా అని అడుగుతుందేమో ఇప్పుడు. ఇదిగో, అవునండి అన్నీ నా ఇష్టమే, నేను ఏదంటే అది. ఇదిగో, ఇది పిల్లోస్, 2 పిల్లోస్, 2 బుల్లి డీర్స్. పిల్లలు ఉంటే గిక్కొచ్చు ఆడుకోవచ్చు, నేర్పించేలా ఉన్నాను నేనే. బాగుందండి. సో ఇదైతే క్లాత్ చాలా బాగుంది, రెమాన్స్ క్లాత్, అదేంటి ఏదో క్లాత్ చెప్పిందండి, ఇది రెమాన్సే అనుకుంటా. ఇంకా అందులోనే ఇదొకటి, వీటికి కూడా పిల్లోస్ వచ్చినాయి. పిల్లోస్ చూపించేస్తాను. ఇది ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. పిల్లోస్ 2 సేమ్ వచ్చేస్తాయి కాబట్టి ఒకటే చూపించా. ఇది బెడ్షీట్, ఇది చాలా బాగున్నాయండి ఇవి, ఈ కాంబినేషన్స్ ఇంకా బాగున్నాయి. కానీ వేయటానికి ఓపిక ఉండాలండి ఇలాంటి పని చేయటానికి. ఇది క్వీన్ సైజ్ అనుకుంటానండి. నేను ఒకవేళ ఎవరికైనా నచ్చితే, బాగా పెద్దదండి ఇది, ఎవరికైనా నచ్చితే లెంగ్త్లు చూసి పెట్టేస్తాం, లేదంటే మీకు చూపించేటప్పుడే మెన్షన్ చేసేస్తాం మేము స్క్రీన్ మీద. మాకు తెలియట్లేదు, అలాగా టేప్తో చెప్తాము, ఎంతో మీరు లెక్కలు పెట్టుకోండి. అసలు ఏం అమ్ముతున్నావు రాదమ్మా అంటారా, ఇలాగే అమ్ముకోవాలండి, అందరిలాగా అమ్మితే ఎలాగ స్పెషల్గా ఉండాలి కదా, ఏం తెలియకుండా కూడా అమ్మాలి, అలా అనమాట. ఒక బర్డ్, 2 మందార పూల మీద వాల్నట్,
బ్లూ కలర్. ఆ బర్డ్ వుడ్ పెక్కర్ లాగా కనిపిస్తుంది. దానిలో ఇంకొంచెం రెడ్డిష్ ఆరెంజ్ షేడ్ కలిపితే ఇంకా వుడ్ పెక్కర్ లాగా కనిపించేది. చాలా అంటే చాలా బాగుంది. బెడ్షీట్ మొత్తం అన్ని అన్ని ఎక్కువ వచ్చినాయి ఈ ఫ్లవర్స్ డిజైన్స్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా నేను చేయించదలుచుకోలేదు ఇవి. ఎవరైనా అడిగితే చేయిద్దాం, ఎందుకంటే చాలు అయిపోయింది. ఇంతే, ఈ రోజుకి ఇవే చీరలు దుప్పట్లతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.